ఉన్న ప్రతి పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నాం. మంత్రి నారాయణ. బోడిగాడి తోట సమీపంలోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. స్థానికుల కోరిక మేరకు అక్కడ ఒక అందమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. అరవపాలెంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో వారి పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీడీపీ నేత వెంకరెడ్డి తెలిపారు. దాదాపు ఎకరా స్థలంలో పెద్ద పార్కును నిర్మించేందుకు మంత్రి నారాయణ అధికారులకు ఆదేశించారు. చిల్డ్రన్స్ పార్క్లో తరహాలో అతి పెద్ద పార్కును అరవపాలెంలో నిర్మించేందుకు మంత్రి నారాయణ నిర్ణయం తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్క్ అరవపాలెం సమీపంలో ఉండే అన్ని డివిజన్ ప్రజలకి అందుబాటులో ఉంటుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డితో పాటు లెక్కల వెంకరెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే సార్, ఓకే సార్, ఓకే సార్, సరే సార్, బాయ్ సార్. ఈరోజు 5వ డివిజన్ ఈ బోడిగౌడ తోటలో ఉండే ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది, అది క్లియర్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్క్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకు వచ్చేసి విజిట్ చేయడం జరిగింది. గతంలో కూడా 2 times ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది. ఇది చాలా దాదాపు ఒక 1 acre పైనే ల్యాండ్ ఉంది ఇక్కడ. ఈ 1 acreని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు, ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కు చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది. ఇది చాలా అందరికీ కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము. చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ పని మీదనే మా ప్రీతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామము. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను.